నాకు బాగా నచ్చిన ఫేవరెట్ హీరో అండి. అంటే మిగతా వాళ్ళు నచ్చరని కాదండి, చాలామంది భక్తులు ఉన్నారు, అందరూ ఆయన ఫేవరెట్సే, కానీ అందులో కొంచెం ఫేవరిజం ఎక్కువ ఉంటుంది కదండి. వీధు గొప్పవాడు అవడానికి కారణం ఏంటి మీరు చెప్పండి? రోషం. దావీదు అనగానే ఏం గుర్తొస్తుంది? సున్నతి లేని ఎవడో దౌర్భాగ్యుడు, ఎన్నో అడుగులు ఎత్తున్న ఆజాన బాహుడు ఎవడురా? సున్నతి లేనివాడు ఫిలిస్తీయుడట నా దేవుణ్ణి అంటున్నది. రాజు ఆజానబావుడు సౌలుగాడు లోనున్నాడు, సౌలు లోనున్నాడు, రాజు సౌలు గారు లోనున్నారు. ఏమండి రాజు వడికిపోతున్నాడట. ఏంటి ఒరే రోజు ఆడు బస్తీ మీద సవాల్ అంటున్నాడు, మనం ఏంటి ఏం చేయలేకపోతున్నాం, ఒరే ఎవడు లేడా? ఎత్తైన రాజే లోన కూర్చున్నాడు, గాజులు ఒకటే లేవు చేతికి, అంతే, చేతికి గాజులు ఒకటే లేవు. క్యారేజ్ పట్టుకొచ్చాడు, మీకు తెలియని చరిత్రే ఉంది. క్యారేజ్ పట్టుకొచ్చి ఏంటన్నా, ఒరే తమ్ముడు వెళ్ళిపో, నీకేం తెలియదు పో. వీళ్ళు మహావీరులు, యుద్ధంలో మీసాలు తిప్పిన శూరులు, చేతకాని వాళ్ళు. తమ్ముడిని దగ్గర తను పోరా, నీకెందుకు పోరా, క్యారేజ్ ఇచ్చపో, ఇంటికి వెళ్ళి గొర్రెలు కాసుకో బిడ్డ అంటున్నారట. ఇచ్చినట్టే క్యారేజ్ ఇచ్చి వెళ్ళి అందరిని అడుగుతున్నాడట. ఏగో ఏంటన్నాడు అలా మాట్లాడుతుంటే, మీ ఎవరికి సిగ్గు లేదా? సైన్యాన్ని అడుగుతున్నాడు వెళ్ళి. నువ్వేటయ్యా చిన్నవాడు, చూడడానికి చాలా ముక్కుపచ్చలారన్నవాడు, పొట్టోడుగా ఉన్నావు, చిన్నవాడుగా ఉన్నావు, వయసు కూడా ఎరగలేదు, మీసాలు కూడా సరిగ్గా రాలేదు, ఏం చేస్తావు అంటే, చంపేస్తానయ్యా అని అన్నాడు. చంపేస్తావా? ఏడు ఆణ్ణి రాజే ఏం చేయలేక లోనంటే చంపేస్తావు నువ్వు? చంపేస్తానంటే నిజమే. ఈయన చూసి నమ్మలేకపోతున్నాను. ఒక దగ్గర కాదట, అందరి దగ్గరికి వెళ్ళి అని చంపేస్తాను అని చంపేస్తాను అని చంపేస్తాను అంటున్నాడు ఈయన. ఎవరు? దావీదు. మొత్తానికి ఈ విషయం ఎంతమందిని అడగకపోతే రాజు దగ్గరికి వెళ్ళిపోతున్న విషయం సమాచారం ఇలా అందరినీ సైన్యం అంతని అడుగుతున్న అన్నదమ్ములు అడిగాడు. అలాగే పక్కకు చూస్తారు వాళ్ళు. మొత్తానికి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజా ఎవడో ఒక చిన్నోడు వచ్చాడు లోపలికి, చంపేస్తాను అన్నాడు. మరి మీ దగ్గర తీసుకురామంటారంటే, సరే తీసుకురా చూద్దాం, ఏడు చంపేస్తాను అన్నాడు, దేంతో చంపేస్తారో చూద్దామని వచ్చాడటండి చిన్నోడు. ఎవరు నువ్వు? యెష్షయి కొడుకునయ్యా. మీ అన్నదమ్ములు ఉన్నట్టుగా సైన్యంలో, మరి ఎందుకు వచ్చావురా? క్యారేజ్ పట్టుకొచ్చానండి. మరి క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోరచ్చు అంటాడా? ఎందుకురా నీకు ఇదంతా, మేము చూసుకుంటాంలే. కాదయ్యా, ఒక్కసారి అవకాశం ఇస్తాను లేపేస్తాను అన్నాడు. మళ్ళీ చెప్పు ఒక మాట, ఏం చేస్తావు? అని లేపేస్తానయ్యా. అవునా? నీ ప్రాణం పోద్దేమని భయంగా ఉందరా చిట్టోడా, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. లేదు మహాప్రభు, నాకు ఒక్క అవకాశం ఇచ్చాను, నేను లేపేస్తాను అన్నాడు. సరే ఈ మాట ఎందుకు కాదని, ఒరే ఎవడక్కడ, ఇతనికి శిరస్త్రాణం దట్టి అన్నీ కట్టండిరా అన్నాడు. అన్నీ వేస్తే సూట్ అవ్వట్లేదు, ఎందుకంటే అవి పెద్దోళ్ళవి, బాగా బాడీ బిల్డర్స్ అన్నీ వేసుకునేవి. వీళ్ళకి ఎలా సూట్ అవుతాండి? చన్నోడికి చంటోడికి ఏమి సూట్ అవ్వలేదు. మొదటి సమయాలు దావీదు చిగురు, మొదటి సమయాలు తీనానా 17వ అధ్యాయం 38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను, మొత్తానికి యుద్ధ వస్త్రాలు వేసాడేటండి. దేనికి యుద్ధం? రాగి శిరస్త్రాణం తెచ్చాడు, హెల్మెట్. ఎందుకంటే ఆడు చాలా గట్టోడు రా బాబు, ఆడు గాలి ఉత్తి పడిపెట్టున్నావు నువ్వు. అతనికి కట్టి యుద్ధ కవచము తొలగించాను. యుద్ధ కవచం వేశాడట. ఈ సామాగ్రి దావీదుకి అసలు యూజ్ అవ్వట్లేదట, వాడుక లేదు. కానీ తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని, వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు, అయ్యా మహాప్రభు రాజా, నాకు ఇది వాడుకలో లేదయ్యా. ఇదేంటిది? నన్ను ఎదిరించమని హీబ్రూ చిన్నపిల్లల్ని పంపడం మొదలు పెట్టాడా? తిరిగి వెళ్ళు, నేను చిన్నపిల్లలను చంపను, నువ్వు యువకుడివి కాదు. నా దగ్గరికి రా బాలుడా, నీ మాంసాన్ని పక్షులకి, నీ ఎముకలను కుక్కలకి వేస్తాను.
ఏ బాలుడా, యుద్ధం అంటే బెదిరిపోయావా? ఏ బాలుడా, యుద్ధం అంటే భయమా? పారిపోతున్నావు? నువ్వు ఖడ్గంతో యుద్ధానికి వచ్చావు, కానీ నేను నా ప్రభువు పంపితే వచ్చాను. ఇజ్రాయెల్ సైన్యం ఒక దేవుడు. నేను నిన్ను చంపబోతున్నాను. నీ శరీరాన్ని కాసేపట్లో కుక్కలు తినబోతున్నాయి. ఇక ప్రపంచం అంతా తెలుసుకుంటుంది ఇజ్రాయెల్లో దేవుడున్నాడు. వీడితో నేను వెళ్ళలేనయ్యా, ప్లీజ్. ఎలా గెలుస్తావు బిడ్డా? ఇవన్నీ తీసేయండి ప్రభు. సరే తీసేసి ఏం కావాలయ్యా? నా కర్ర కావాలయ్యా. కర్ర పట్టుకుంటావా? ఒరే, కర్ర నాడు పూచుకు పొల్ల ఇరిచేస్తాడు రాడు. కర్ర పట్టుకొని వెళ్తావా అయ్యా? అవునయ్యా. ఒక్కసారి ఆడి దగ్గరికి వెళ్ళే ముందు ఏటి దగ్గరికి వెళ్తాను నేను. ఏటి లోయలో నుంచి నాకు కొన్ని రాళ్ళు కావాలి. కొన్న రాళ్ళు తీసాడు, ఎందుకంటే ఫ్లై. చాలా టెక్నాలజీ అండి, దావీదు టెక్నాలజీ అండి. ఎప్పుడు కూడా రాయి నున్నగుంటేనే అది విసిరేటప్పుడు చాలా స్మూత్గా వెళ్తుంది. అది ఎంత బండరాయి ఉందనుకోండి, ఎలా పడితే ఆ కోణాలు ఉన్నాయనుకోండి, అది ఫ్లై అవ్వదు. అందుకే విమానాలు చూడండి, ఏరోడైనమిక్ అంటారు దాన్ని. ఏరోడైనమిక్ షేప్ అని ఎందుకంటారంటే ఆ షేప్ అలాగుంటేనే గాలి ఫోర్స్ని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్ళగలదు. ఇలాగ అడ్డగా ఈ దీనిలాగా ఉందనుకోండి, విమానం వెళ్ళలేదు. ఏరోడైనమిజం అంటారు దాన్ని, టెక్నాలజీ అది. అది నున్నగా ఉండాలి. కనుక నున్నటి రాళ్ళు అయి తీసుకున్నాడట, మొత్తానికి వెళ్ళాడట. ఆడు చూశాడు, వడిచి పట్టుకున్నాడు. ఆడి దగ్గరికి వెళ్తుంటే చూశాడు. ఆడి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమవుతుంది? ఎవడు రాయుడు వస్తున్నాడు, ఎవడు చంటాడు వస్తున్నాడు, ఎవడు చుట్టూ పార చూసి చుట్టూ చూశాడు. ఎందుకంటే కింద ఉన్నాడు మహానుభావుడు. వీడు హైట్ కదేడు, అంతా చూస్తున్నాడట. ఎవడు రావట్లేదా? కనబడలేదు వీడికి. ఎవడో దగ్గరికి వచ్చినట్టు ఉన్నాడు. బాలుడు బా మంచి అందంగా ఉన్నాడు రా చిన్నోడైనా. నీ కళ్ళు బాగున్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నావు, అందంగా ఉన్నావు, మంచి మిల్కీ బాయ్లో ఉన్నావు. రే, నీతో యుద్ధం పోరా. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, ఎరా కర్ర పట్టుకొని వస్తున్నావురా, నేను ఎవరనుకుంటున్నావు? కుక్కనా? దావీదు అనుకుంటా. అవునురా, నువ్వు కుక్కవురా. కుక్క కర్ర చాలురా. కుక్కకి కత్తి ఎందుకురా? ఏంటి కుక్కను తగలడానికి మీరు దేనికి వెళ్తారు చెప్పండి? కుక్క వస్తుంది ఇంట్లో కత్తి ఎందుకు అంటారు ఎవరైనా? చీపురేది, కత్తేది, కర్ర ఏది అంటారు. అలా దావీదు చూసారా? దావీదు చిగురు, సాహసి, రూపసి. ఏమండి, సాహసవంతులు ఎప్పుడు అందంగా ఉంటారండి. రాజులు చూడండి, గొప్ప గొప్ప రాజులు, వాళ్ళ ముఖంలో కళ. కళ అంటే ఏంటి? దీనమైన నీరసంగా మోషన్స్ అయిపోయిన కళ్ళు, ఏమండి, జారిపోయిన ముక్కు, ఇలా ఉండదండి. చూడగానే రాజు అంటే రాజసం అండి. రాజు రాజులాగే ఉండాలండి. రాజు రాజులా కనబడాలి. అంటే ఆ లోన ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దేవుడిస్తాడు, అది దేవుడిస్తాడు. చాలామంది చూసి అందంగా ఉన్నారు అనుకుంటే ఓర్చుకోలేరు. కొంతమంది అసూయపరులు ఉంటారండి, అందంగా ఉంటే ఓర్చుకోలేరు. వీడికి ఎంత అందం అవసరమా, దీనికి ఎంత అంత అవసరమా, వంకలు పెట్టేవాళ్ళు అసూయపరులు. అందం సాహసంతో పాటు వచ్చేది. మీరేమనుకుంటున్నారు? రూపసి అయి ఉండుట చూచి, రే మిల్కీ బాయ్, నీతో యుద్ధం ఏంట్రా, వెళ్ళి పాలు తాగు, మా అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగు అని చెప్పాడు. మొత్తానికి అప్పుడు ఏం చేశాడు? రే ఇలా రారా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తాను రా, ఇస్తాను అని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు, ఈ మాట వినండి. దావీదు వచనం చెప్పున్నాను, మొదటి సమూయేలు గ్రంథం 45 వచనం 17, 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తి, ఈటె, బల్లెం, ఒరి అన్నీ నీ దగ్గర ఉండాలిరా. నువ్వు నా దగ్గరికి వస్తున్నావే, కానీ నువ్వు కాదన్నావే నా దేవుణ్ణి. ఎస్, అక్కడ చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరుతో వస్తున్నాను రా నేను. నా దగ్గర పేరు ఉంది, నీ దగ్గర కత్తి, ఈటె, బల్లెం, దరిద్రమైనవన్నీ ఉన్నాయి. చూసుకుందామా? ఏమండి, ఎలాగుందండి ఈ మాట?
రోమాలు నెక్కబొడిచేయాలండి. నిజంగా నాకు అనిపిస్తుండదండి, అయ్యో దావీదు గారు ఆ టైంలో చేసిన యుద్ధాన్ని చూస్తే అంత కన్నుల పండుగ. ఆ చిన్నోడు నిజంగా సాహసి, రూపసి, ఎదిరించి ఏమంటున్నాడు, ఏం పేరుతో వస్తున్నాడండి. నాకు బాగా నచ్చిన ఫేవరెట్ హీరో అండి. అంటే మిగతా వాళ్ళు నచ్చరని కాదండి, చాలామంది భక్తులు ఉన్నారు, అందరూ ఆయన ఫేవరెట్సే, కానీ అందులో కొంచెం ఫేవరిజం ఎక్కువ ఉంటుంది కదండి. మీరు మరీ అంత పక్షపాతాన్ని అనకండి. యేసుప్రభు చుట్టూ అపోస్తులున్నా యోహాన్ గారు మాత్రమే గుండెలు కత్తుకునేవారటే. ఆయనకి ఇష్టం, ఫేవరెట్, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయనే ఒకళ్ళు పర్సనల్గా ప్రేమిస్తే లేనిది నేను ప్రేమిస్తే తప్పే ఉంది, కనుక ఎవరు మీరు అనడానికి సరిపోరు నన్ను. కనుక పర్సనల్గా కొంతమంది అంటారులేండి, వీళ్ళు బాగా మాటి మాటికి దావీదు కోసం చెప్తారండి. దావీదు కోసం చెప్తే బాధగా ఉందా నీకు? అరే సాహసవంతుడురా, దేవుడు మెచ్చిన మగాడురా, దేవుడు ప్రేమించిన ప్రేమమూర్తిరా, దేవుని కోసం అనేక గొప్ప గొప్ప మాటలు రాసిన అమర ప్రేమికుడురా దావీదు. ఎందుకు ఆయన కోసం చెప్తే బాధ నీకు? నువ్వెలాగా నీకేదీ లేదు, బోడిగడివి, నీకేదీ లేదు, తలా లేదు, తోక లేదు, అవునా? చదవండి 49. తన సంచిలో చెయ్యి వేసి రాయి తీసి, అలా కాదు నాన్న ఎంత చదివిన మాట, దేంతో వస్తున్నాను అంటున్నాడు, ఆ మాట కావాలి నాకు. అమ్మా వచనం 45 చదువు నాన్న. ఎవరు ఏం పేరిట వస్తున్నాను? యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను. నువ్వు నా మీద దేంతో వస్తున్నావు? ఆ మాట కూడా చదవండి. ఒరే నీ దగ్గర ఏమున్నాయి తెలుసా? కత్తి, ఈటె, బల్లెం ధరించుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు. నా దగ్గర రాళ్ళు అని కూడా చెప్పట్లేదండి, నా దగ్గర ఒడిసని కూడా చెప్పట్లేదండి, నా వెనకాతలు ఉన్న దేవుడు రా. బా ఎంత బాగుందండి ఈ మాట. హ్యాట్స్ ఆఫ్ దావీదుకి ఆ మాట అన్నందుకు. 47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేత రక్షించువాడు కాడని ఈ ప్లెటోన్, ఈ దండు వాళ్ళందరూ తెలుసుకోవాలి, ఈ సైన్యం అంతా తెలుసుకోవాలి. ఫైటర్ రా నా ప్రభు, ఎవరనుకున్నా ఫైటర్. ఆయన మిమ్మల్ని నిన్నొక్కడే కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ గడువురా, నీతో పాటు వెనకాతలోని కుక్కలన్నిటినీ కూడా మా చేతికి ఇచ్చేస్తాడు, అప్పగిస్తాడు అని అన్నాడు. అంటే బా ఈట గట్స్ ఏంటండి. ఏమిటి దావీదు అంతకుముందు ఏమైనా బస్కీలకి వెళ్ళాడేంటి దేంతోనైనా? అప్పుడప్పుడు యుద్ధం చేసేవాళ్ళు బాక్సింగ్ ఫీల్డ్లో కానీ కరాటే ఫీల్డ్లో కానీ వెళ్ళేవాడు ఎదురు శత్రువుని అంచనా వేస్తారండి. టైసన్ గాడు అంటే వాడు ఎలాంటే ఒక ఖడ్గమృగంలో అంటాడు. ఏమండి ఆడి తలకాయ ఎంత ఉంటుంది, గుండెకాయ నల్లగా ఉంటాడు. టైసన్ తెలుసా? హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆడి పేరు. ఒకప్పుడు మంచి ఆయన కొట్టే మగాడు లేడు, కానీ ఆడి ఫైటింగ్లు మాటికి చూశాడండి. ఎవడో తెలుసా? మైక్ టైసన్ చూశాడు. హోలీఫీల్డ్ గారు చూశాడు. అరే ఈ ఇసురులు ఎలా కొన్ని, ఈ దెబ్బలు ఎలా కొన్ని, మొత్తం ఆడ ఫైటింగ్లు అన్నీ వేసుకొని చూసి ఆడ నాకౌట్ చేశాడండి ఆయన్ని. తర్వాత ఆడ విర్రవీగినందుకు పడగొట్టేశాడు రింగులోని. అంటే మొత్తానికి ఫైట్లు చేసి రింగులో దెబ్బలాట్లన్నీ చూసి మొత్తానికి ఫైట్ చేసి గెలిచాడు హోలీఫీల్డ్. టైసన్ కొట్టిన మొట్టమొదటి ఛాంపియన్. మరి క్షమించండి, దావీదు గారు ఏ ఫైట్లు చూశారు? ఆయన ఎవరితోనూ డైరెక్ట్ ఫైట్ ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. కానీ వీడిని చూశాడు. ఏమిటా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. ఇంత ఎత్తుకున్నాడు నేను కొట్టగలనా? ఎక్కడైనా చిన్న బలహీనత ఉంటుంది కదండి. ఒకవేళ సడన్గా వచ్చేస్తే, నా పీక పట్టేస్తే, నా ఎముకలు ఇరిచేస్తే, నేను ఆడి చేతికి దొరికితే నన్ను లేపేస్తాడేమో. అస్సలు లేదండి, మొండోడు అనమాట, మొండి ఘటం, సాహసి. అంటే ఓటమి అన్నది లేదు, అసలు ఆలోచన లేదు. నేను యెహోవా పేరు మీద వెళ్తే ఓడిపోవడమా? నెవర్. అదండి. ఏమిటి వీళ్ళ జీవితాలను తీసుకొని మన స్ఫూర్తిగా పొందవలసింది అదే. నా జీవితంలో ఓటం అనేది చూడను, నా జీవితంలో గెలుస్తాను దేన్నైనా నా పట్టుదల. ఒక చిన్నవాడిలో కేవలం దేవుడు ప్రేమించాడంతే, ఆయన దగ్గర ఏ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేదండి. రోజు జిమ్కి వెళ్ళి బాడీ పెంచి ఎక్సర్సైజులు చేసి 6 ప్యాక్ 8 ప్యాక్ చేయలేదండి దావీదు. అప్పుడు జిమ్లు ఎక్కడున్నాయి? అప్పుడు బస్తీలు కసరత్తులు ఎక్కడున్నాయి? ఏం లేవండి, గొర్రెల కాపరి అంతే. కానీ ఆయనకున్న నమ్మకం, పట్టుదల,
నా దేవుణ్ణి అండమా? ఎవడరా నా దేవుణ్ణి అంటాడు? ఎవడరా నా దేవుణ్ణి అనేవాడు?